హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఓవరాల్గా అన్ని రాష్ట్రాల గురించి ఆల్రెడీ ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓవరాల్గా అసలు మార్కెట్ల పరిస్థితి, మార్కెట్ అయితే మాత్రం సరుకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉందా, అసలు మార్కెట్ పెరగకపోవడానికి కారణం ఏంటి, పంట తక్కువ వేసిండ్రు. పోయిన సంవత్సరం 100 ఎకరాలు వేసిన ఊర్లో ఈ సంవత్సరం వేసింది 40 నుంచి 50 ఎకరాలే. అయినా సరే మార్కెట్ పెరగలేదు. సరే, పంట ఏమన్నా బాగుందా? వేసిన పంటలో 20%, 10 to 20% డ్యామేజ్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సరే, ఏమన్నా మార్కెట్ పెరుగుతుందా? లేదు. సరే, డ్యామేజ్ అయితే అయిపోయింది. మళ్ళీ సరే, బాగున్న తోటలు ఏమైనా బాగున్నాయా అంటే మళ్ళీ వైరస్ అనేది విపరీతంగా స్టార్ట్ అయింది. అయినా ఏమైనా మార్కెట్ పెరుగుతుందా? లేదు. అసలు ఏంటి, అసలు దీని అన్నిటికీ కారణం ఏంటని 1 by 1 చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మొన్న ఒక అన్న చెప్పినట్టు లైక్ అయితే, నేను మిమ్మల్ని జస్ట్ ఒకసారి అడుగుతా, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఎటువంటి వీడియోలు కావాలో ఖచ్చితంగా చెప్పండి. కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని తెలియజేయండి. 10 మందికి షేర్ చేయండి అన్న మనం చెప్పే విషయాన్ని. మీకు ఎక్కడ ఇటువంటి కంటెంట్ దొరకదు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పంట తగ్గింది, మార్కెట్ పెరగలేదు. ఫస్ట్ పంట తగ్గిన దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ చూసుకున్నా నువ్వు ఇండియాలో 6 రాష్ట్రాల్లో విపరీతంగా వేస్తాను అనుకుందాం. ఎక్కడ చూసుకున్నా పోయిన సంవత్సరం 100 ఎకరాలు ఇచ్చిన ఊర్లో ఈ సంవత్సరం 40 ఎకరాలని చెప్తా ఉన్నారు. సరే, అయినా మార్కెట్ పెరగట్లేదు. రీజన్ ఏమంటారు? స్టాక్ ఎక్కువ ఉన్నట్టేగా, ఆలోచన మనం చేయాలిగా. ఎవరైనా సహజంగా మార్కెట్ ఒకటి చెప్పుకుందాం. మొన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరుకు కొత్తగా జనవరి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం జనవరి 2025లో ఫస్ట్ వచ్చిన సరుకులో ఏ వెరైటీ చూసుకున్నా, తేజ చూసుకున్నా 10,000 నుంచి 13,000 ఉన్నది. 8,000 కాడి నుంచి 13,000 ఉన్నది అన్న. ఎనీ వెరైటీ చూసుకుందాం. తేజ తదాస్థితి అని 14-14.5 కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇంకా సూపర్ 10, 341, ఆర్మూర్, ఇటువంటి ఆర్మూర్ మళ్ళీ దాని ప్లేస్కి అది వచ్చేసింది. దగ్గర 341, నెంబర్ 5, సూపర్ 10 ఇటువంటి రకాలు 8,000 నుంచి 11,000 సూపర్ డీలక్స్లు ఉన్నాయి. ఇప్పుడు 18,000 పోయింది. పెరిగిందా లేదా? ఇంకెంత పెరగాలి అంటే ఎంతవరకు దీనికి టార్గెట్? సరుకు తక్కువ ఉంది, పంట బాగలేదు, సరుకు వస్తుంది, రేట్ వస్తుందని ఆశ పడే వాళ్ళకి చెప్తా ఉన్నా. మార్కెట్ సేల్స్ అనేది విపరీతంగా ఉంటే, నేను ఇందాక ఒక సార్తో మాట్లాడా. ఆయన ఏం చెప్పాడంటే, జనవరి నుంచి జూన్ వరకు, మే వరకు కంపెనీ చైనా వాడు విపరీతంగా వాడికి 100 బస్తాలు అవసరం ఉంటే 195 బస్తాలు కొన్నాడంట. గుర్తుపెట్టుకోండి, 195 బస్తాలు. అప్పటి నుంచి వాడు సరుకు ఎక్కువ తీసుకోవట్లేదంట. వాడి దగ్గర సరుకు ఉంది, మన దగ్గర సరుకు తీసుకెళ్ళి ఆల్రెడీ పెట్టుకున్నాడు. సేల్స్ అనేది అనుకున్నంత 3 సంవత్సరాల కిందట కొన్న సరుకు కూడా వాడి దగ్గర ఉందంట. గుర్తుపెట్టుకోండి, అంటే వాడు 3 సంవత్సరాల కిందట, అంటే 3 సంవత్సరాల నుంచి కొనకుండా ఉన్నంత సరుకు వాడి దగ్గర ఇప్పుడైతే ఉంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే పంట బాగలేదు అనుకునే వాళ్ళకు నేను చెప్తా ఉన్నా ఇది. ఎందుకంటే నీకు వీడియో మొత్తం చూడాల్సిన అంటే చూడండి, కానీ ఈ వీడియోలో మెయిన్ సారాంశం చెప్తా ఉన్నా. మార్కెటు సూపర్ 10 21,000 పోయింది, నెంబర్ 5 21,000 టచ్ అయింది, 341 దగ్గర 20,000 టచ్ అయింది. మళ్ళీ ఎందుకు తగ్గింది? సేల్స్ లేకపోవడమా? డిమాండ్ అంటే ఎటు తిరిగి మనం తినాల్సిందే కదనా. ఇప్పుడు ఒకప్పుడు తేజ వచ్చేసరికి చైనా వాడు ఆయిల్ తీయడానికి తీసుకెళ్లేవాడు, కానీ దాంతో కారం ఘాట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల 5531కు ఆల్రెడీ అయ్యాడు. అయినా సరే 5531 ఏమైనా మార్కెట్ పెరిగిందా అంటే కావాల్సినంత దొరుకుతుందన్నా. సరుకు మనం అనుకున్నంత స్థాయిలో వ్యవసాయం పెరిగింది. అంతకుముందు గత 3 సంవత్సరాల కిందట మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసేవారు, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారు? ఇది ఒరిజినల్. గుర్తుపెట్టుకోండి, పంట తక్కువ అని మీరు అనుకుంటున్నారు. పంట తక్కువ కాదు, ఇది యావరేజ్ సరిపోయింది. ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల కిందట ఏ విధంగా వేసేవాళ్ళో ఆ విధంగానే వేస్తూ ఉన్నారు. అది కొంచెం మర్చిపోకండి. ఎందుకంటే గుజరాత్ అనేది యాడైంది మనకు. అక్కడ 4,000 నుంచి 5,000 బస్తాలు వస్తూ ఉన్నాయి గోండల్లో. మధ్యప్రదేశ్ పోయిన సంవత్సరం 20,000 బస్తాలు వచ్చినాయి, టయానికి ఇప్పుడు 5,000 వచ్చింది, 400 పెరిగింది, 500 డిమాండ్ అని మనం జస్ట్ భ్రమలో ఉన్నాం. ఆ భ్రమలోంచి బయటికి రావాలి ఎవరైనా సరే. మార్కెట్ పెరిగేదే అవకాశం ఉంటే తేజ 13,000కు జనవరి నుంచి ఉంది, 15,000 వరకు వచ్చింది. దగ్గర 15,500 ఒక 2 నెలలు అటు ఇటు ఆడి మళ్ళీ 14,500కు వచ్చింది. చూసుకోండి నా మార్కెట్
పెరిగే అవకాశం ఉంటే ఇన్ని రోజులు ఆగదు. స్టడీ అయింది ఇప్పుడు ప్రజెంట్. ఇంకా మూమెంట్ రావాలి, రావట్లేదని అంటే మనం అనుకున్నంత స్థాయిలో స్టాకులు ఎక్కువగా ఉన్నాయి. మనం అనుకున్నంత స్థాయిలో గుంటూరులో డిసెంబర్ అయిపోవడానికి వస్తుంది, ఇంకా 30 లక్షలు చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? నెలకు 7 లక్షల బస్తాలు వద్దంటే కూడా అయిపోతాయనా? 7 లక్షలు ఈజీగా అయిపోతాయి. రోజు 25,000 వేసుకోండి అన్న, రోజు 25,000 వేసుకోండి. శని ఆదివారాలు కూడా సేల్స్ ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాకపోయినా 26 రోజులు వేసుకున్నా, రోజు 30,000 వేసుకున్నా, దగ్గర దగ్గర మనకు ఓవరాల్గా 7 లక్షల బస్తాలు ఎన్ని అయిపోవాలి? 9 లక్షలే ఉండాలి. 9 లక్షల ఎక్స్పోర్ట్లో ఎన్ని అయిపోతే ఇంకా ఈ రోజుకి కూడా 30 లక్షలు చెప్తా ఉన్నారంటే, 30 నుంచి 40 లక్షలు చెప్తా ఉన్నారంటే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఉందా? అదే ఆలోచన చేయండి. అంటే సరుకులు ఎక్కువగా అంటే అన్న 3 సంవత్సరాల కిందట నేను చూసిన రిపోర్ట్ అయితే 12 లక్షల బస్తాలు ఉంటే డిమాండ్ వస్తుంది. గుంటూరు పత్తిపాడు 92 లక్షలు ఎక్కుతాయి అనుకునేవాళ్ళు. అంటే ఇంకా అది క్లారిటీగా మీరు చూసేవాళ్ళు నాకు చెప్పాలి. అంటే మనకు కూడా అంతగా అవగాహన లేకపోవచ్చు. అంటే నేను చెప్పేదాంతో మార్కెట్ పెరగాలి అని అంటే వేసే విస్తీర్ణం ఇంకా తగ్గాలి, సేల్స్ అనేది విపరీతంగా పెరగాలి. ఎటు తిరిగి అన్ని కారానికి వాడాల్సిందన్నా. సూపర్ 10 అయినా, నెంబర్ 5 అయినా, 341 అయినా, ఆర్మూర్ అయినా, క్లాసిక్ అయినా, బంగారం అయినా, షార్క్ అయినా, జీని 26 అయినా, ఏదైనా ప్రతి వెరైటీ మీకు ప్రతి వెరైటీ కారానికి రావాల్సిందే. దేనికి తయారు చేయరు, ఇంకా మనం తినాల్సిందే. తాలుగాయలు కొన్ని లక్షల బస్తాలు మనం తినాల్సిందే. ఎటువంటి వెరైటీలైనా డిమాండ్ లేనప్పుడు ఖచ్చితంగా డిమాండ్ అనేది విపరీతంగా సరుకులు 2023, 2024, 2025 3 సంవత్సరాలే డిమాండ్ వచ్చినప్పుడు ఒక 2,000 పెరిగిందంటే తీసుకొచ్చి సప్పున పెట్టేస్తా ఉన్నారు. అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కొట్టే మందులు విపరీతం కొడతా ఉన్నాం. రకరకాలుగా మార్కెట్ అనేది రకరకాలుగా దారి తీస్తూ ఉంది. పంట చాలా తక్కువ వేశారు. వైరస్ అటాక్ స్టార్ట్ అయింది, వర్షానికి పంట నష్టం జరిగింది, విల్ట్ స్టార్ట్ అయింది, అయినా పెరగట్లేదు. రీజన్ ఏంటి? అనుకున్నంత స్థాయి కంటే సరుకు ఎక్కువ ఉంది. సరుకు ఎక్కువ ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి అన్న. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క ఏసీలో కనపరాకుండా 80-90 వేలు, ఆ కెపాసిటీ 1,25,000 అంటే 80-90 వేలు ఉంటే రోజు బస్తాలు కదలట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాయి? వెళ్ళట్లేదు కదా. రోజు ఇప్పుడు ఈ వారం చూసుకుంటే బాగా 50,000 బస్తాలు ప్రతిరోజు, 40 నుంచి 50,000 బస్తాలు ప్రతిరోజు సేల్స్ అయినాయి. అవి లోపల పెడుతున్నారా? ఈరోజు నడికుడిలో తేజాలు 148 రూపాయలు వేశారు. రేపు గుంటూరులో ఏం జరిగితే తెలియదు. రేపు గుంటూరుకి నాకు రైజ్ అయింది అనుకో, విపరీతంగా స్టాకిస్టులు వస్తే మళ్ళీ 2,000 పెరిగిద్దేమో, గవాన పెట్టేసి 2 నెలల తర్వాత నెల తర్వాత అమ్మేద్దామని ఆలోచన చేస్తారు. అన్న దయచేసి భ్రమల్లో ఉండొద్దన్న. చాలా వరకు అంటే చాలామంది స్టాకిస్టులు కూడా ఏమనుకుంటారంటే, అతనికి ఏం తెలుసు, మనకేం తెలుసు, మనం దీంతో రెడ్ మార్క్ అనేది చాలా డేంజర్ మార్క్. ఇది చాలా వరకు మన వాళ్ళు ఏమనుకుంటారంటే, కొట్టాలి చెయ్యాలి అనుకునే వాళ్ళకి చెప్తా ఉన్నా, చాలా వరకు దీంతో అనుకున్నంత స్థాయి కంటే కూడా మార్కెట్ అనేది ఇంకా దిగజారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు సూపర్ 10 అనేది స్టడీ అయింది, నెంబర్ 5 స్టడీ అయింది, 341 స్టడీ అయింది, తేజ ఒకటి అటు ఇటు ఆడుతూ ఉంది. 2043 చూసుకోండి అన్న, ఎక్కడికో పోయినది, మళ్ళీ ఎక్కడికో వచ్చింది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అనుకున్నంత స్థాయి కంటే సరుకు అనేది చాలా ఎక్కువగా ఉందని మనం ఆలోచన చేయాలి. బ్యాడ్గి వెరైటీలో 2043, 5531 విపరీతమైన సేల్స్ ఉన్న వెరైటీలు ఇవన్నీ. ప్రతి ఒక్కటి ఇది 2 కారానికి అవసరం, ఆయిల్కి అవసరం. ఇంకా డబ్బీ కడ్డీ విషయానికి వచ్చేసరికి మసాలాలు, దాంతో పెయింట్, రకరకాల మేకప్ కిట్లను తయారు చేసే వెరైటీలు దాంతో వాడతారు, పెయింట్లకు వాడతారు వాటిల్లోటి. అటువంటి వెరైటీలే మీరు 70,000 అమ్ముతున్నారు, 65,000 అమ్ముతున్నారు కడ్డీలని మీరు భ్రమలో ఉంటే ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తా, 5 బస్తాలు 10 బస్తాలను కంపారిజన్ చేయొద్దు. గుంటూరు మార్కెట్ అయినా, వరంగల్ అయినా, ఖమ్మం అయినా, బ్యాడ్గి అయినా, హుబ్లీ అయినా సరే మీరు ఆలోచన చేయాల్సింది 2 వారాలు 3 వారాలు మార్కెట్ స్టడీగా ఇప్పుడు ఉంది. 2 వారాల నుంచి ప్రతి వెరైటీ స్టడీగా ఉంది. అటు ఇటుగా 4,000 తగ్గినా, ఆ వారం ఒక వారం కొంచెం గడిబిడి నడిచినా మార్కెట్ స్టడీ అయింది. మీరు అనుకున్న స్థాయి కంటే మార్కెట్ 18,000 పోతే చాలు అనుకున్నారు. ఏ వెరైటీ అయినా సరే టచ్ అయింది. ఒక తేజ తప్ప ప్రతి వెరైటీ 16 నుంచి 18,000 ఉంది. అంతకుముందు 15,000 ఉన్నది. మనం నవంబర్లో చూసుకుంటే సేమ్ అదే పరిస్థితి ఉన్నది, నవంబరు అక్టోబర్లో. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం ఆలోచన చేయాలంటే, ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు
పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తే పంట తక్కువ అంటే మనం 2022 చూసుకోవాలి. 2022లో మిరప ఎంత వేసేవాళ్ళు, విస్తీర్ణం పెరిగింది విపరీతంగా, మనం అనుకున్న స్థాయి కంటే కాలువలు ఎక్కువ వస్తున్నాయి, డ్యాములు వస్తున్నాయి, రకరకాల ఏరియాలకు రకరకాల నీళ్ళు వెళ్తా ఉన్నాయి. అరటి ఎందుకు డౌన్ అయింది, విపరీతంగా వేస్తూ ఉన్నారు. పులివెందుల కడప జిల్లాలో ఎప్పుడే కానీ అరటి వేయరు. అనంతపూర్ కానీ ఓన్లీ గాజులపల్లి నంద్యాల బెల్టే విపరీతంగా వేసేవారు. ఇప్పుడు అరటి కొనేవాళ్ళు లేరు. మీరు ఇక్కడ మోటు నుంచి ఇట్లా మైతుకూరు వెళ్తా ఉంటే మైతుకూరు నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం నీకు ఒన్నిపెంట ఆ ఏరియాలో మొత్తం అరటే కనిపిస్తుంది. మనం డిమాండ్ అనేది మనకు లేదన్న, మనం అనుకున్న స్థాయి కంటే మిరప ఎక్కువ వేయడం, టమోటా ఎక్కువ వేయడం, రకరకాల పచ్చిమిరప ఎక్కువ వేయడం, ఎవరికి ఏం చేయరన్న. మార్కెట్ డిమాండ్ ఉంటే వ్యాపారస్తుడు మోసం చేస్తే 2 రూపాయలు 3 రూపాయలు చేస్తాడు. విపరీతంగా మోసాలు ఉండవు దీంతో ఏ మార్కెట్లో అయినా. ఇది ఓవరాల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.